రైట్, ఇక జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత హతమైనట్లు తెలుస్తోంది. కాల్పుల్లో చనిపోయిన మాంఘీ అలియాస్ వివేక్ తలపై ₹1 కోటి రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక మావోయిస్టులు బలగాల మధ్య ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. కోబ్రా 209 బెటాలియన్ జవాన్ల కాల్పుల్లో 10 మందికి పైగా నక్సలైట్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 8 మంది నక్సలైట్ల మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. వారిపై 10 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి. తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్న ఎదురు కాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లైన్ లో అందిస్తారు. అయ్యప్ప, తాజా సమాచారం అందుతుంది. ఇప్పుడైతే ఎవరైతే చనిపోయినటువంటి మావోయిస్టులు ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు 8 మంది మృతదేహాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్రముఖ వ్యక్తి, ఒక కీలక సభ్యుడు ఉన్నాడు. అతని పైన ₹1 కోటి రివార్డు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే జార్ఖండ్ లో అయితే సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులకి పోలీసుల మధ్య భీకర పోరు అయితే జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో కూడా ఇప్పటికే 3 నెలల పాటు జరిగినటువంటి 2025లో ఇప్పటికే మావోయిస్టులకి భారీ ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఇప్పటికే అందులో ఉన్నటువంటి కీలక సభ్యుడిపై ₹1 కోటి రివార్డు అయితే ఉంది. మనకి అందుతున్న సమాచారం ప్రకారం 8 మందిని ఇప్పుడు మృతదేహాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. మరో 100 మంది కూడా భారీగా చనిపోయినట్టయితే ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం అందుతుంది. పోలీసులకు ఇటు మావోయిస్టుల మధ్య జార్ఖండ్ లో ఈ రోజు తెల్లవారుజాము నుండి భీకర పోరు అయితే చోటు చేసుకున్న మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా జల్లెడపడుతున్న ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మందుగుంది సామర్థ్యంతో పాటు AK-47 కూడా పలు రైఫిల్ అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ కుంభింగ్ నిర్వహిస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికైతే 8 మంది మృతదేహాలు స్వాధీనం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో AK-47తో పాటు పలు రైఫిళ్లు, మందుగుండి సామాగ్రి అయితే స్వాధీనం చేస్తున్నారు. ప్రధానంగా మృతుల్లో మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక సభ్యుడికి కీలక నేత అయినటువంటి ₹1 కోటి రివార్డ్ అయితే మనకి అందుతున్న సమాచారం తెలుస్తుంది. కోబ్రా 209 బెటాలియన్ తో పాటు జవాన్లు సంయుక్తంగా ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మృతుల సంఖ్య అయితే మరో పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ పరిధిలో అయితే మావోయిస్టులని హతమార్చిన పరిస్థితి ఉంది. ఈసారి జార్ఖండ్ లో సమాచారం మేరకు అయితే అక్కడ 8 మంది మృతి చెందినట్టయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరింత మంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సువర్ణ, అవకాశాలున్నాయి. కోబ్రా 209 బెటాలియన్ తో పాటు ఇంకా ఏమైనా బెటాలియన్ ఈ ఆపరేషన్ లో భాగం పంచుకునే అవకాశాలు ఉన్నాయా? కోబ్రా బెటాలియన్ తో పాటు కేంద్ర బలగాలు, లోకల్ ఉన్నటువంటి పోలీసులతో పాటు అయితే పక్కా సమాచారంతో ఆ ప్రాంతంలో జార్ఖండ్ లో పరిధిలో అడవి ప్రాంతంలో పరిధిలో ఉన్నటువంటి బోరస్ ప్రాంతంలో అడవిలో జల్లెడ పడుతున్న క్రమంలో మావోయిస్టులకి పోలీసుల మధ్య భీకర కాన్ఫ్లిక్ట్ చోటు చేశారు. అయితే తెల్లవారుజామున ఉన్నట్టయితే ఈ క్రమంలో వాళ్ళకి ఎదురు కాన్ఫ్లిక్ట్ చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ మనకు అందుతున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అది కీలక నేతలు మరికొంతమంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ముఖ్య సభ్యులు ఉన్నటువంటి ఆయన ₹1 కోటి రివార్డులు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు కొంతమంది ముఖ్య సభ్యులు కూడా ఉన్నారని కొత్త సమాచారం ఉంటుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికీ గతంలో మావోయిస్టులు ఏదైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో కూడా సమావేశాలు నిర్వహిస్తాం, వాళ్ళతో చర్చ జరుపుతాం, ఎన్కౌంటర్లు ఆపండి కూడా మనకి చెప్తున్నారు. గతంలో కూడా లేఖ విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి మావోయిస్టులకు కూడా ఆ ప్రాంతంలో పక్కా సమావేశం నిర్వహించారనే క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు, భద్రతా బలగాలు కూడా అడవుల్లో తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ఉదయం తెల్లవారుజాము నుండి ఎదురు కానుపులు జరిగినాయి. ఈ ఎదురు కానుపుల్లో మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో కూడా చెక్ పోస్ట్ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి అంటే మావోయిస్టులు కూడా అక్కడ నుండి పారిపోయినట్టుగా, కొంతమంది గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే మరోవైపు అక్కడ భీకర పోరు అయితే జరుగుతున్నట్టు అందుతున్న సమాచారం. సువర్ణ. రైట్, థాంక్యూ ఫర్ ది అప్డేట్స్ అయ్యప్ప.